నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు అసెంబ్లీ ముందుకు రానున్న బీసీ బిల్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చిస్తామన్న శ్రీధర్ బాబు. %42 రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తాం, బీసీ కోటాపై చిత్తశుద్ధితో ఉన్నామన్న మంత్రి పొన్నం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ఆమోదం తెలిపిన మంత్రివర్గం. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్షాలు కలిసి రావాలన్న సీఎం. బీజేపీ అక్రమాలపై సురవరం ఎన్నో పోరాటాలు చేశారని వ్యాఖ్య. పీఎన్బీని మోసం చేసిన కేసులో మొహల్ చోక్సీకి చుక్కెదురు. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన బెల్జియం కోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై 50% పరిమితి ఉంది. ఆ పరిమితిని ఎత్తివేస్తూ మరో జీవోను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ జీవో ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అజహరుద్దీన్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కు త్వరలోనే దస్త్రాన్ని పంపనుంది. గతంలో సిఫార్సు చేసిన అమీర్ అలీఖాన్ స్థానంలో అజహరుద్దీన్ కు చోటు కల్పించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం ప్రయత్నిస్తున్న అజహరుద్దీన్ కి అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం హైదరాబాద్లోని పేదలందరికీ తీరని లోటు అని శాసనసభ అభిప్రాయపడింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని బలపరిచిన అన్ని పార్టీల సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ కి గోపీనాథ్ ప్రత్యేక ముద్ర అందించారని మంత్రి తుమ్మల చెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గోపీనాథ్ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా పేదలకు నిత్యం సేవలందించారని సభ్యులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్ రాణించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు, వారి కుటుంబానికి, జంట నగరాలలో పేదలకు వారు లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్ గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. ఈ రోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. అదే విధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మనందరం గోపీనాథ్ ఇక్కడ పిలుస్తాం గానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా, ఏ డివిజన్ పోయినా గోపన్న అని మాట్లాడతారు. ఒక మాస్ లీడర్ గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్ గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా, అపరాత్రి సమస్య వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు. అధ్యక్ష, వారి మరణం మా పార్టీకి, అట్లాగే వారి కుటుంబం అందరికీ కూడా తీరని లోటు. అధ్యక్ష, దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. అధ్యక్ష, బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కార్యక్రమం ఓ కపట నాటకమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం కారణమా మీకు తెలియదా అని ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర పరిధిలో విషయమని 10 ఏళ్ల మీ పాలనలో మీకు తెలియదా అని ఆక్షేపించారు. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా అంటూ నిలదీశారు. సచివాలయం, వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద చేపట్టిన బీఆర్ఎస్ ఆందోళనలపై ఘాటుగా స్పందించిన తుమ్మల అధికార
అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జియో పాలిటిక్స్, డిమాండ్కు తగిన దేశీయ ఉత్పత్తి లేనందున యూరియా కొరత ఏర్పడితే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు చేస్తేనే కదా తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరని తుమ్మల స్పష్టం చేశారు. యూరియా కొరత తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరే ముందు గన్ పార్క్ వద్ద ప్లకార్డులు చేతబూని నిరసన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులు, ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం అందించారు. యూరియా ఎప్పటిలోపు పంపిణీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకుని చెబితేనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం వద్ద మరోమారు ఆందోళనకు దిగారు. हमारे साथ केटीआर जी है, जानते हैं आज अब कमिश्नर के दफ्तर तक जा रहे हैं। एक तरफ गणेश चतुर्थी का उत्सव और अब दूसरा कह रहे हैं कि यूरिया की आज तेलंगाना में त्योहार किसी के लिए भी नहीं है। आज अगर आप देखेंगे पूरे तेलंगाना में जितने किसान भाई है हमारे 70 लाख से ज्यादा, हर कोई आज नाराज है, हर कोई आज दुख में है। तो आज त्योहार मनाने का उत्सव या त्योहार मनाने का उत्सुकता तो मेरे मुख्यमंत्री వెంటనే రాజీనామా చేయాలి. యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. రైతులపై దాడులు చేస్తున్న రేవంత్ సర్కార్, రైతులపై దాడులు చేస్తున్న రేవంత్ సర్కార్. మీరు ఇస్తే యూరియా ముఖ్యదా? యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లలో ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ పెట్టకపోవడం వల్ల రెండుసారి కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రవీంద్ర భారతి, సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన రాజకీయం అంటేనే అధికారం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదన్నారు. ప్రజల తరపున పోరాడటం, మాట్లాడటం పెద్ద బాధ్యతన్న సీఎం ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరపున కోట్లాడేందుకు నేతలు ముందుకు రావట్లేదన్నారు. 65 ఏళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడమే కాదు, ఆదర్శంగా నిలబడ్డ సురవరం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. సురవరం పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయంటే పాలకులు ఈడీ, సీబీఐని పంపిస్తున్నారని, దేశ రాజకీయాల్లో ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు
శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు, పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం. ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం. మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది. అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. 2 రోజులుగా అంతకంతకు పెరుగుతున్న వరద ఆలయం చుట్టూ ప్రాంతాలను జల దిగ్బంధంలో ముంచింది. గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇతర ఆలయాలు, అక్షర కాలనీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు రక్షించాయి. నిర్మల్ జిల్లా బాసరలో 2 రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజుల నుంచి పెరుగుతున్న వరదతో గోదావరి నుంచి ఆలయం వరకు వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. సమీప ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వ్యాస మహర్షి ఆలయం, టీటీడీ అతిథి గృహాల వరకు చేరుకుంది. దుకాణాలు, ప్రైవేటు లాడ్జులు, సత్రాలు అన్ని వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మొదటి ఘాట్, గంగామాత, సూర్యేశ్వర శివాలయం, గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మార్గంతో పాటు అక్షర కాలనీ, టెంపుల్ కామన్ రోడ్డు, ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు నీట మునిగాయి. అక్షర కాలనీలో చిక్కుకున్న వారిని స్థానికులు ట్రాక్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమ్మవారి ఆలయ సమీపంలో ఆర్య వైశ్య సత్రంలో చిక్కుకున్న గర్భిణిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, బాసర ఎస్ఐ బయటకు తీసుకొచ్చారు. నాగభూషణ్ విద్యాలయంలో చుట్టూ నీరు చేరడంతో వెనకాల గేటు ద్వారా పై అంతస్తులోని విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపించారు. ఎస్బీఐలోని సిబ్బందిని సైతం బోట్లతో బయటకు తీసుకువచ్చారు. ఓదన్నా అది ఓదు ఓదన్నా అది ఓదు. భైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ పలు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద నీరు అమ్మవారి ఆలయ ఈవో కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు రావడంతో అర్చకులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బాసర వరద కారణంగా భక్తులు రాకపోవడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం వెలవెలబోతోంది. జమ్మూ కాశ్మీర్ను 15 రోజులుగా మేఘ విస్ఫోటనాలు వణికిస్తున్నాయి. తాజాగా రియాసీ, రాంబన్ జిల్లాలలో సంభవించిన క్లౌడ్ బరస్టులో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఉన్నారు. ఆకస్మిక వరదలతో అనేక రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశారు. కొండ చర్యలు విరుగుపడుతున్న నేపథ్యంలో మాతా వైష్ణోదేవి ఆలయానికి అనుమతించకపోవడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.
జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లా మహోర్లో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. నజీర్ అనే వ్యక్తి ఇల్లు పర్వత వాలలో ఉంది. కొండ ప్రాంతాల్లో కుంభవృష్టి కురవగా లోతట్టు ప్రాంతాలకు భారీగా వర్షపు నీరు, బురద, పెద్ద రాళ్లు కొట్టుకొచ్చాయి. నజీర్ కుటుంబం నిద్రిస్తుండగా ప్రవాహం ఇంటిని ముంచేయడంతో వారంతా నిద్రలోనే కన్నుమూశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీశాయి. రాంబన్ జిల్లాలోని ఖుని నల్ల ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగి దిగువ ప్రాంతాల్లో మెరుపు వరదలు పోటెత్తాయి. 4 గ్రామస్తులు చనిపోగా పలువురు గల్లంతయ్యారు. వరద ప్రవాహానికి పలు ఇళ్లు ధ్వంసమవగా కొన్ని పూర్తిగా కొట్టుకుపోయాయి. కొండచర్యలు బిల్చారి నదిలో పడిపోవడంతో నదీ ప్రవాహం ఆగిపోయి అక్కడి దిగువ ప్రాంతాలకి భారీగా నీరు చేరుతోంది. 20 ఇళ్లు వరదలో మునిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఆగస్టు 14 నుంచి వరుసగా జమ్మూ కశ్మీర్ను మేఘ విస్ఫోటనాలు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో 130 మంది దుర్మరణం పాలయ్యారు. 32 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వందల కొద్ది ఆస్తులు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్ది రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. దోడా జిల్లా పూల్దోడా ఘాట్ రోడ్డు కొట్టుకుపోయి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోడాలో తావీ నదిపై 4వ వంతెనలో కొంత భాగం కొట్టుకుపోగా 2 రోజుల్లోనే భారత సైన్యం అక్కడ తాత్కాలికంగా ఉక్కు వంతెన ఏర్పాటు చేసింది. ఫలితంగా రద్దీగా ఉండే చుట్టుపక్కల ప్రాంతాలకు కష్టాలు తప్పాయి. ఈ వారం ప్రారంభంలో రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతంపై గల మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద కొండచర్యలు విరిగిపడి 34 మంది భక్తులు మృతి చెందారు. రోడ్లు దెబ్బతినడం, కొండచర్యలు విరిగిపడటం కారణంగా వరుసగా 5వ రోజు అక్కడికి రాకపోకలు నిలిపివేశారు. వైష్ణోదేవి ఆలయానికి భక్తులను అనుమతించడం లేదు. దీంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దైవ దర్శనం చేసుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇటీవల పిల్లలు, బంధువులు, తెలిసిన వారే వల్లే ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. పోక్సో యాక్ట్ తీవ్రత, పోక్సో కేసు విచారణ తీరు గురించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలకు గుడ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలన్నారు. పిల్లలు చెప్పే సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించడానికి కృషి చేసినప్పుడే వారు రక్షణగా భావిస్తారన్నారు. పిల్లలపై అత్యాచారం చేసిన వారికి 10 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందని న్యాయమూర్తి తెలిపారు. ప్రేమ, పెళ్లి విషయంలో మైనర్లు ఇతరుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. పిల్లలు ఎక్కువ బంధువుల చేతుల్లోనే ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారా, స్కూల్ అంటే భయపెడుతున్నారా, లేదంటే ఎవరైనా చుట్టం పేరు చెప్తే భయపడుతున్నారా కూడా మీరు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందన్నది తరచుగా గమనించాలి. వాళ్ళతోటి తరచుగా మాట్లాడుతూ ఉండాలి. ఏమైనా భయపడుతున్నారా ఏంటనేది చూడాలి. తర్వాత స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేయాలి పిల్లలకి ఇవ్వటం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి తద్వారా వాళ్ళ యొక్క పతనానికి నాంది పలుకుతున్నారు. రేపటి నుంచి జరిగే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు. జపాన్ పర్యటన ముగించుకొని నేరుగా SCO సదస్సు జరిగే తియాన్జిన్ నగరానికి ప్రధాని చేరుకున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇక్కడ 2 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని SCO సదస్సులో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ కానున్న ఆయన ఇరు దేశాల ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అటు రష్యా అధినేత పుతిన్తో సదస్సుకు హాజరయ్యే ఇతర దేశాల నేతలతోనూ మోదీ సమావేశం కానున్నారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లోని ఆరాలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిపిన దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్ర దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో బీజేపీ విజయవంతమైందని ఆరోపించారు. బీహార్లో మాత్రం ఒక్క ఓటు కూడా చోరీ చేయబోనివ్వమని చెప్పారు. ఓటు అనేది దళితులు, మైనారిటీలు, మహిళలకు ఒక హక్కు అన్న రాహుల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి ఓట్లను చోరీ చేస్తోందని ఆరోపించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజలు బీజేపీ నాయకులను ఓటు దొంగలుగా పిలుస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పీఎన్బీను 6,300 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెయిల్ పిటిషన్ను బెల్జియం అప్పీళ్ల కోర్టు తిరస్కరించింది. చోక్సీని భారత్కు అప్పగించే కేసులో మరో కోర్టు ముందు ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ బలమైన కారణాలు చూపడంతో బెల్జియం కోర్టు అప్పీలును కొట్టివేసింది. చోక్సీ ఇప్పటికే అనేక దేశాల న్యాయ పరిధుల నుంచి తప్పించుకున్నారని, బెయిల్ ఇస్తే మరో దేశానికి పారిపోతారని సీబీఐ వాదించింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు మెహుల్ చోక్సీని ఏప్రిల్లో బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తనను హౌస్ అరెస్టులో ఉంచాలని చోక్సీ చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. చోక్సీని భారత్కు అప్పగించాలనే విజ్ఞప్తిపై సెప్టెంబరు నెల మధ్య బెల్జియం కోర్టు విచారణ జరపనుంది. ఇందుకోసం బెల్జియం అధికారులకు సీబీఐ సహకరించనుంది. జమ్మూ కశ్మీర్ బందిపోరా జిల్లాలోని నౌషెరా సెక్టార్లో ఈ నెల 28న జరిగిన ఎన్కౌంటర్లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. 100కు పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు హ్యూమన్ జీపీఎస్గా పిలువబడే బాగు ఖాన్ అలియాస్ సముందర్ చాచాను కాల్చి చంపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అతను మరో ఉగ్రవాదితో కలిసి భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా సైన్యానికి చెందిన చినార్ కాప్స్ కాల్పులు జరిపి హతమార్చింది. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బాగు ఖాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా చొరబాట్లకు బాగు ఖాన్ సూత్రధారిగా వ్యవహరించాడని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్లోకి చొరబడేందుకు ఇతను సహాయం చేసేవాడని, అందులో ఎక్కువ భాగం విజయవంతం అయ్యాయని పేర్కొన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్తో బాగు ఖాన్ సంబంధాలున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఏఐ చాట్బాట్స్ వినియోగంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల పేర్లు, ఫోటోలతో ఏఐ చాట్బాట్స్ రూపొందించి వినియోగదారులతో మెటా సంభాషిస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి పేరుతో అసభ్యకర ఫోటోలను రూపొందించినట్లు గుర్తించింది. తాజా వ్యవహారంతో ఏఐ చాట్బాట్స్ వినియోగంపై మరోసారి చర్చ జరుగుతోంది. మెటా ఏఐ చాట్బాట్స్ వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు, ఫోటోలను వినియోగించి ప్యారడీ చాట్బాట్లను మెటా రూపొందించినట్లు రాయిటర్స్ పరిశోధనలో వెల్లడైంది. పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, సెలీనా గోమెజ్, స్కార్లెట్ జాన్సన్, అన్నే హాత్వే వంటి సెలబ్రిటీల పేర్లతో ప్యారడీ చాట్బాట్లను తీసుకొచ్చింది. వారి అనుమతి లేకుండానే వీటిని రూపొందించినట్లు రాయిటర్స్ గుర్తించింది. టేలర్ స్విఫ్ట్ పేరుతోనే 3 చాట్బాట్లు ఉండగా మెటా ఉద్యోగే వాటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ చాట్బాట్ల వినియోగం కొన్ని వారాల పాటు కొనసాగినట్లు పేర్కొంది. తామే ప్రముఖులమని పేర్కొంటూ యూజర్లతో సన్నిహితంగా సంభాషించడంతో పాటు వ్యక్తిగతంగా కలిసేందుకు ఆహ్వానాలు కూడా పంపించేవారని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రముఖులకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు కూడా రూపొందించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. సెలబ్రిటీ చిన్నారుల చాట్బాట్లను కూడా రూపొందించేందుకు మెటా అనుమతి ఇచ్చినట్లు రాయిటర్స్ వివరించింది. మెటాకు చెందిన ఏఐ చాట్బాట్స్ సేవలు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ మెసెంజర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడం నిషేధమని మెటా వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంపై స్పందించిన మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఇలా జరిగి ఉండకూడదన్నారు. మిగిలిన సంస్థల మాదిరిగానే తాము కూడా ప్రముఖుల చిత్రాలను రూపొందించేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. అయితే తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఇలా అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడం నిషేధమని పేర్కొన్నారు. టెస్టింగ్లో భాగంగా తమ ఉద్యోగులు బాట్స్ ను రూపొందించినట్లు చెప్పారు. మెటా తన మార్గదర్శకాలను సవరించే ప్రక్రియలో ఉందన్నారు. రాయిటర్స్ కథనం వెలువడక ముందే డజన్ల కొద్దీ చాట్ బాట్స్ ను మెటా తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆండీ నిరాకరించారు. చాట్ బాట్స్ తో సెలబ్రిటీల గొంతును అనుకరించడంతో పాటు చిన్నారులతో అసభ్యకర సంభాషణలు సాగిస్తున్నట్లు గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశోధనలో వెల్లడైంది. ఇన్స్టా, ఫేస్బుక్లలో టెక్స్ట్, సెల్ఫీలు, లైవ్ కన్వర్జేషన్ ఫీచర్లను మెటా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. భారత్ తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మొబైళ్ల కోసం వాడే టెంపర్డ్ గ్లాస్లను తయారు చేసే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. మొత్తం 870 కోట్లు పెట్టుబడితో పెట్టనుండగా తొలి దశలో 70 కోట్లతో నిర్మించిన యూనిట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ యూనిట్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఏడాదికి 2.5 కోట్ల యూనిట్ల టెంపర్డ్ గ్లాస్లను తయారు చేయనుంది. తద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆప్టిమస్ ఒక రత్నమని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. రెండో దశలో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి 20 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసేలా సామర్థ్యాన్ని పెంచుతామని ఆప్టిమస్ సంస్థ చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు. యూనిట్ విస్తరణ ద్వారా 4,500 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఈ నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన కార్నింగ్ భాగస్వామ్యంతో రైనోటెక్ అనే మేడ్ ఇన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్లను ఆప్టిమస్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ పదవి నుంచి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వైదొలగారు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తమ ఫ్రాంచైజీకి సేవలు అందించిన ద్రవిడ్ కు ధన్యవాదాలు చెప్పింది. గత ఐపీఎల్ సీజన్ ముందు వరకు భారత కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన ద్రవిడ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. కాలికి గాయం కావడంతో కట్టుతోనే జట్టు వెంట ప్రయాణించాడు. మరింత ఉన్నతమైన స్థానం ఇస్తామని ఆఫర్ చేసినా రాహుల్ ద్రవిడ్ తిరస్కరించినట్లు రాజస్థాన్ జట్టు యాజమాన్యం వెల్లడించింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా జరుపుతున్నారు. 3వ రోజు శుక్రవారం కలిసి రావడంతో శివనగర్ వాసవి కాలనీ సభ్యులు, వినాయక ట్రస్ట్ సభ్యులు 1,53,00,000 రూపాయల కరెన్సీతో గణనాథుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించారు. 500, 200, 100, 50 నోట్లతో మాలలు చేసి మండపాన్ని అలంకరించారు. పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించబడిన మండపాన్ని చూసేందుకు త్రినగరి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరెన్సీ నోట్లతో కొలువుదీరిన ఆది దేవుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం స్వామివారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని అధ్యక్షులు దామోదర్ తెలిపారు.